గుడ్ మార్నింగ్. రాజగోపురం దగ్గరికి వచ్చేసాము. మా అక్క వాళ్ళు టోపీ అమ్మ వెనకాల నడుచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ కూడా లేడీస్ కి ఫ్రీ అంట బస్సెస్ లో. ఎంత మంచిగా అనిపిస్తుంది. కొండ రోడ్డు పక్కన కూర్చుండు, రోడ్డు పక్కన తినుడు. ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు డే 2 వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. గుడ్ మార్నింగ్. మొత్తానికైతే ఇట్లా రెడీ అయిపోయినాము. ఇప్పుడు 3:30 అవుతుంది. యాక్చువల్గా ఏంటది 3కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఇక్కడ నుంచి, కానీ అసలు కుదరట్లేదు అన్నట్టు. అంటే నైట్ అసలు నిన్న ట్రైన్ జర్నీ ఇంకా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఘోరంగా. సో అది లేట్ అవ్వడం వల్ల అసలు ప్లాన్స్ అన్నీ తారుమారైపోయినాయి అనమాట. సో యాక్చువల్గా ఫస్ట్ గిరి ప్రదక్షిణ అని అనుకున్నాం మేము, కానీ ఏమో ఇక మళ్ళీ చేంజ్ అయిపోయినాయి అని చెప్పినా. సో అందుకే ఇప్పుడు డైరెక్ట్ దర్శనానికి వెళ్తున్నాము. సో నేను యాక్చువల్గా దర్శనానికి వేరే డ్రెస్ అనుకున్నా, కాకపోతే దర్శనం చేసుకొని అటు నుంచి అటే గిరి ప్రదక్షిణ అని అనుకుంటున్నాం కాబట్టి సో మళ్ళీ ఆ డ్రెస్తో నేను రక్షణ చేయలేము, ఎందుకంటే 4-5 గంటలు కదా. సో అందుకే ఇంకా సో ఇట్లా లైట్ వెయిట్గా ఉండడానికి ఇట్లా డ్రెస్ వేసుకున్నాను అనమాట. సో ఇట్లా రెడీ అయిపోయినాము. అండ్ ఈ ఆశ్రమం అయితే చాలా చాలా బాగుంది. ఇంకొక 5 మినిట్స్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. ఇంకా తిని వెళ్ళడమా తినకుండా వెళ్ళడమా అనేది డిసైడ్ చేయాలి. సో అది అరుణాచలం వ్లాగ్స్ మంచి రీచ్ రావాలి. అండ్ నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఎంతో కొంత హెల్ప్ కావాలనేసి అయితే గట్టిగా అనుకుంటున్నా. అందుకే ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ వ్లాగ్ కంప్లీట్గా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఈ డే 2 వ్లాగ్లో వచ్చేసి నేను 3 ప్లేసెస్ అంటే మేము దర్శించుకున్న 3 ఇంటి గురించి ఇందులో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ డే 1 వ్లాగ్లో చెప్పాను కదా ఎండ్లో అనుకోకుండా మాకు రూమ్ దొరికిందని. జర్నీ మాత్రం చాలా టఫ్గా జరిగిందండి. బట్ అంత జర్నీ చేసి వచ్చిన తర్వాత కూడా మేము ఎలాంటి రూమ్స్ బుక్ చేసుకోలేదు, డైరెక్ట్గా వచ్చి వెతుక్కుందామని అనుకున్నాం. ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ కాబట్టి. ఒకవేళ మేము ఆన్లైన్లో చూసినా కూడా మాకు లేవు, ఉన్నవి కూడా ఆల్మోస్ట్ ఒక డేకి 4,000, 3,000, 5,000 అట్లా ఉన్నాయి అన్నమాట. సో మాకు ఎందుకో ఇక డైరెక్ట్గా వెళ్ళండి అని కూడా కొంతమంది సజెస్ట్ చేసిరు. సో అట్లా మేము డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3-4 తిరిగిన తర్వాత అక్కడ తిరుగుతున్నాగా అక్కడ ఆటో వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఈ ప్లేస్కి వెళ్ళండి అని చెప్పారు. చెప్పిన తర్వాత మాకు అసలు ఆ ప్లేస్ గురించి అసలు మొత్తానికి తెలీదు. వెళ్ళినాము, అడిగినాము, లేవు అని చెప్పారు. చాలా డిసప్పాయింట్ అయినాము. చాలా రిక్వెస్ట్ చేసిన, నేను మా అక్క కొడుకు ఇద్దరం కలిసి వెళ్ళినాము. ఫుల్ రిక్వెస్ట్ చేసినాము, ఇది సిచ్యువేషను, మేము ఇట్లా వచ్చినాము అది ఇది అని అడిగితే సరే ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు వెయిట్ చేయండి, ఒకరు వెకేట్ అవుతూ ఉంటాయి కదా, సో అట్లా వెయిట్ చేసిన తర్వాత ఇస్తాము అని అన్నారు. యాక్చువల్గా మా ప్లాన్ 4 days, బట్ ఆయన ఓన్లీ 3 days అంటే 2 nights, 3rd day మార్నింగ్ వెళ్ళిపోవాలి చెక్అవుట్ అని చెప్పిండు. బట్ అప్పటికి కూడా చాలా రిక్వెస్ట్ చేసిన, ఆయన లేదు ఈ మాత్రం ఇవ్వడమే ఎక్కువ అన్నట్టుగా కొంచెం అట్లా మాట్లాడిరు. ఇక సర్లే దొరికిందే మహాభాగ్యం ఎందుకులే అనేసి ఇంకా వెయిట్ చేసి మేము అసలు ట్రైనే రావడం లేట్, ఆల్మోస్ట్ 4:35 వరకు మేము వచ్చినాం రూమ్కి. మళ్ళీ 6:30-7 వరకు వెయిట్ చేసినాం అనమాట. సో ఫైనల్గానైతే రూమ్ దొరికింది. ఎక్కడ అంటే శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం. శేషాద్రి ఆశ్రమం అంటే చాలామందికి అంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది ఎక్కడ అంటే రమణాశ్రమం పక్కనే ఉంటుంది. మామూలుగా మనం టెంపుల్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే శేషాద్రి ఆశ్రమం దాటిన తర్వాతనే రమణాశ్రమం అంటే ఉంటుంది అన్నమాట. చాలామందికి ఇప్పుడు అరుణాచలేశ్వరుడి తర్వాత రమణాశ్రమం అంటే సాధన చేసుకున్న వాళ్ళకి, రెగ్యులర్ వెళ్ళే వాళ్ళకి రమణాశ్రమం అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా శేషాద్రి ఆశ్రమము చాలా చాలా మంచి ప్లేస్. అసలు రమణాశ్రమంలో మనం ఒక్కరోజు విడిది అంటే ఒక రోజు ఉంటేనే ఎంతో ఒక అద్భుతమైన ఫీలింగ్ అని ఉంటుంది. ఆ నెక్స్ట్ శేషాద్రి ఆశ్రమం కూడా సేమ్ అదే అన్నమాట. అసలు మామూలుగా ఇందులో దొరకవు, ఒక 2-3 months ముందే లేకపోతే విఐపీస్కో ఇక అంటుంటారు కదా కమర్షియల్ ఇదంతా అట్లా అనేసి. సో అట్లా దొరుకుతాయంట. అసలు నార్మల్గా డైరెక్ట్గా వెళ్తే దొరకవంట. మా ముందే
మా తర్వాత కూడా మేము వెయిట్ చేస్తున్న టైంలో కూడా మా ముందు చాలా వచ్చిర్రు, వాళ్ళకు కూడా లేవు అని చెప్పేసిర్రు. కాకపోతే ఇప్పుడు మేము ఉన్న 2-3 డేస్లో కూడా మాకు పెద్దగా అందులో జనాలు ఎక్కువ ఉన్నట్టు ఏం అనిపించలేదు. మరి మాకైతే కరెక్ట్గా తెలియదు వాళ్ళు ఎందుకు అట్లా లేవు అని చెప్తున్నారు, లేకపోతే ఆల్రెడీ బుక్ అయినాయా ఏంటనేది మాకు కరెక్ట్గా ఐడియా లేదు. కాకపోతే వీఆర్ సో హ్యాపీ. మాకు అప్పుడు తెలీదు. దాని తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత ఏంటంటే మాకు ట్రైన్లో ఒక 2-3 ఫ్యామిలీస్ పరిచయం అయినాయి అనమాట. వాళ్ళు రెగ్యులర్గా వస్తూనే ఉంటారంట. అండ్ మేము అనుకున్న ప్లేసెస్ వాళ్ళు అనుకున్న ప్లేసెస్ రిలేటెడ్ ఉండే. సో చాలా లక్కీగా అనిపించింది. అండ్ ఆశ్రమం గురించి కూడా వాళ్ళే చెప్పారు. సో మాకు అప్పుడు తెలిసింది అన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. మేము ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. బట్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనానికి వెళ్దాము, చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది అని చెప్పారు అన్నమాట. ఎవరైనా అరుణాచలంకి ప్లాన్ ఉంటే మాత్రం దర్శనం మాత్రం ఎర్లీ మార్నింగ్ పెట్టుకోండి. మేము 4:15, 4:20కి వచ్చి లైన్ కట్టినాము. 5 o'clockకి గేట్స్ ఓపెన్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఆ లైన్లోనే వండుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే లోపలంతా ఫ్రీగా ఉంటుంది కాబట్టి 5 o'clockకి గేట్స్ తీయగానే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది అనమాట. అండ్ అందులోనూ మనకు కొంచెం కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ ఈ టైంలో దర్శనం చేసుకుంటే 3 to 4 hours, అంతకంటే పెద్దగా టైం ఏం పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. అండ్ మనకు అసలు ఇన్ని గంటలు పట్టిందా, ఇన్ని గంటలు లైన్లో ఉన్నామా అనే ఒక ఫీలింగ్ కూడా ఉండదండి. ఆ లైన్లో ఉన్నంతసేపు శివుడి నామంతోనే అసలు భజనలు చేయడం కానీ పాటలు పాడడం కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి మేము ఇంకా లైన్లోనే ఉన్నాము. ఆల్రెడీ మాకంటే ముందు 1కి 2 o'clock వచ్చిన వాళ్ళు కూడా దర్శనం చేసేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎన్ని టైమ్స్ దర్శనానికి వచ్చినా కూడా ఇంత హ్యాపీనెస్ ఉంటుందంట. అందులోనే మేము ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ఎగ్జైటింగ్గా అండ్ ఆ శివయ్య దర్శనం కోసం ఇట్లా వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను స్టార్టింగ్లో చూపించాను క్లిప్, రాజగోపురం దగ్గర ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి హారతి ముట్టించి ఎడం పక్క నుంచి లైన్ కట్టాలన్నమాట. సో అలా లైన్లో నుంచి వచ్చేటప్పుడు మనకి చుట్టూ 4 గోపురాలు ఉంటాయి, పెద్ద గోపురాలు ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది ఇంకొకటి అన్నట్టు. సో మనం ఈ లైన్లో తిరుగుతున్నంతసేపు ఆ మిగతా రాజగోపురంతో పాటు మిగతా 3 గోపురాలు కూడా కనిపిస్తాయి. సో అలా అండ్ వెనకాల కూడా గిరికొండ, అవన్నీ ఎంత బాగుందంటే నేను ఇక్కడ స్క్రీన్ కూడా పెడతాను పైనుంచి వ్యూ ఎట్లుంటుంది అనేసి. నా చిన్న సజెషన్ ఏంటంటే పిల్లలున్నా పెద్దవాళ్ళున్నా ఎర్లీ మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకోండి. ఒక గంట సేపు క్యూలు ఉన్నా పర్లేదు. 3:30, 4 o'clockకి రండి. 5 o'clockకి ఓపెన్ చేయగానే ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అండ్ ప్రశాంతంగా చాలా తొందరగా అయిపోతుంది దర్శనం అనేది. అండ్ మేము బయట లైన్లో ఉన్నప్పుడు కాఫీ కోసం చూసుండే మాకు శుంఠి టీ అని దొరికిందనమాట. పక్కా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. అల్లంతో చేస్తారు కదా, సో అదన్నమాట. అండ్ మేము బయట మొత్తం రౌండ్ తిరిగేసి జస్ట్ ఇందాకనే లోపలికి ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నేను చూపిస్తా, అక్కడ ఇట్లా కనిపిస్తుంది కదా, అదే ఇంకా మెయిన్ గర్భగుడి లోపలికి, అంటే గర్భగుడి కాదు దాని ముందు దర్శనానికి ఎంట్రింగ్ అన్నమాట. మన అగ్ని శివలింగాన్ని దర్శనం చేసేసుకొని జస్ట్ నేను ఇప్పుడే ఇట్లా బయటకు వస్తున్నా. మీరు చూడొచ్చు అది ఇంక ఇట్లా ఆర్చ్లకి ఇట్లా చిన్నగా కనిపిస్తుంది కదా. అసలు ఎంత వేడిగా ఉందంటే నేను కొన్ని వీడియోస్లో చూస్తే నేను అస్సలు నమ్మలేదు. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే మన హైదరాబాద్లో అక్కడ చాలా చల్లగా ఉండే అన్నమాట. బట్ అరుణాచలంలో ఫుల్ కంప్లీట్ వేడిగానే ఉంది. అందులోనూ గుడి లోపల ఇంకా వేడిగా అనిపించింది మాకైతే. ఆల్మోస్ట్ కొంచెం అంత మార్నింగ్ మాకు ఇప్పుడు అరౌండ్ 8:30, 9 అట్లా అవుతుంది అనుకుంటా. మాకైతే 4 hours పట్టిందండి మొత్తం దర్శనానికి. అండ్ బయటకు వచ్చేసరికి అయితే 4 hours పట్టింది. అండ్ లోపల కూడా వినాయకుడు కానీ అమ్మవారు కానీ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అట్లాంటి అన్ని దేవుళ్ళని అన్ని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 4.5 hours టైం పట్టింది. అంతకు మించి పట్టలేదు. సేమ్ మాకు కొంతమంది అక్కడ పరిచయం అయిన వాళ్ళే కొంచెం లేట్గా లేచి మార్నింగ్ 10 o'clockకి క్యూ కట్టిన వాళ్ళు మీరు నమ్మరు, ఈవినింగ్ 4-5కి బయటకు వచ్చిరంట. వాళ్ళు మళ్ళీ మాకు నెక్స్ట్ డే అట్లా కలిస్తే చెప్పారనమాట. అందుకే నేను చెప్తున్నా ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మేము బయటకు వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఏంటంటే ప్రసాదాలు విభూతి ఎక్కడికి వెళ్ళినా విభూతి ఇస్తున్నారన్నమాట. సో అట్లా విభూతి తీసుకొని మేమైతే అన్నీ గ్యాదర్ చేసినాం అనమాట, విభూతి అండ్ కుంకుమ అవన్నీ. సో ఫైనల్గా అయితే ఇట్లా ప్రసాదాలు కొనుక్కున్నాము. ఇవి ఈచ్ 10 rupees, 5 rupees నాకు అంత గుర్తులేదు. పులిహోర అండ్
ఇట్లా ఒకటి స్వీట్ అనమాట. సో అంటే ఏం తినలేదు కదా, కొంచెం అట్లా ఎంతో కొంత ప్రసాదం ఆయన లోపలనే ఇక్కడనే కూర్చొని ఆ దేవుడి ప్రసాదం తీసుకొని, సో ఫైనల్గానైతే అసలు మేము నిన్న నుంచి వెయిట్ చేసింది దర్శనం. కానీ చాలా బాగా అయిందండి. తొక్కిసలాట కానీ, నూకేయడం కానీ, నెట్టేయడం కానీ అట్లాంటి ఏం జరగలేదు. చాలా అంటే చాలా బాగా అయింది దర్శనము. చాలా హ్యాపీగా అనిపించింది. అందులోనూ ఇట్లా ఎర్లీ మార్నింగ్ అవ్వడంతో ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇటొక గోపురం, ఇటొక గోపురం. అరే మంచిగా ఉంది. అటు దిగురమ్మా. లోపల ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఉన్నాము అండ్ ఇట్లా బయటకు వచ్చేసినాము. ఫస్ట్ మెయిన్ శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత సెకండ్ ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ అందరు వెళ్ళేది రమణాశ్రమము. పక్కనే శేషాద్రి ఆశ్రమంలోనే మేము ఉండేది. సో రమణాశ్రమంకి వచ్చినాం అన్నమాట. అండ్ నాకు షాకింగ్ ఏంటంటే అరుణాచలంలో దిగినప్పటి నుంచి మన ఇండియన్స్ కంటే ఫారినర్సే ఎక్కువ ఉన్నారు. నేను అసలు ఎన్నో వీడియోస్ చూసినా కానీ నాకు ఎక్కువ పెద్ద అబ్జర్వ్ చేయలేదు నేను. అందులోనూ రమణాశ్రమంలోనైతే మొత్తం ఫారినర్సే అండి. అసలు మన లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ మనలాగా వాళ్ళు ఉండడము, ఇక్కడ వెదర్కి కానీ ఫుడ్కి కానీ అడ్జస్ట్ అవ్వడం అనేది రియల్గా షాకింగ్ అంటే షాకింగ్. చాలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అనిపించింది. ఇంకా అందులో బుక్ స్టాల్ ఒకటి ఉందన్నమాట. ఇంకా మా అక్కయ్య మొత్తం వెళ్ళి బుక్స్ తీసుకుంది. నేను బయట కూర్చున్నా ఇందాక. ఇంకొక మర్చిపోలేని మెమొరీ, అదృష్టమనే అనుకోవాలి. రమణాశ్రమంలో మహాప్రసాద భోజనం చేయడం అనేది ఎవ్రీడే మార్నింగ్ 10-10:15కి స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందుగా పెద్ద పెద్ద క్యూలో ఉంటారన్నమాట జనాలు. ఒకటేమో సాధువులకి, ఒకటేమో మనలాంటి వాళ్ళకి అనేసి. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడైతే ఈ లైన్లో నిల్చొని ఆ ఫుడ్ తినడం అవసరమా అని అనిపిస్తుంది. బట్ రియల్గా చెప్తున్నా, మీరు ఎవరైనా నెక్స్ట్ టైం ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఉన్న ఎన్ని డేస్లో ఒక్క రోజైనా తినడానికి ట్రై చేయండి ఫుడ్ అని చెప్పలేను, ఇంకా అది ఆ శివుడి మహాప్రసాదం అనే చెప్తాను నేనైతే. ఎంత బాగా అనిపించిందంటే కడుపు నిండా శివయ్య మనకి భోజనం పెట్టాడా అసలు అని డైరెక్ట్గా వచ్చి మనకి ఆ భోజనం ప్రసాదం అనేది ఇచ్చిండా అని అనిపించింది. అంత హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం మేము వెళ్ళాం, మాకేం తెలీదు. మాతో వచ్చిన వాళ్ళు ఫ్యామిలీయే చెప్పారనమాట. ఒక్కటేసారి పెట్టినా కూడా అసలు ఎంత ఫుడ్ పెట్టారంటే క్వాంటిటీ, రియల్గా షాక్ అయిపోయాను నేనైతే. మహాప్రసాదం తిని ఇలా బయటకు వచ్చినాము. చాలా ఎండగా ఉంది, నా కళ్ళు నిన్నటి నుంచి మండుతూనే ఉన్నాయి, అందుకే గ్లాసెస్ పెట్టుకున్నా. సో 3 ఫస్ట్ మన శివయ్య దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాను. అండ్ ఇందాక రమణాశ్రమంలో 10 o'clockకి ఫుడ్ స్టార్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే టోపీ అమ్మ వస్తారు, చూడొచ్చు మనము అని చెప్పిరనమాట. బట్ మేము చాలా అబ్జర్వ్ చేసినాం, మాకు ఇక్కడ కనిపించలేదు. కొంతమందిని అడిగితే వచ్చి వెళ్ళిపోయింది అని, లేదు అంటే కొంతమంది ఈరోజు రాలేదు అని అట్లా చెప్పిరనమాట. సో ఫైనల్గానైతే నేను అస్సలు అనుకోలేదండి. మామూలుగా అరుణాచలం అని అనుకున్నా, మా లిస్ట్లో టోపీ అమ్మని కలవాలి అని రాసి పెట్టుకున్నా కూడా అసలు తను ఈ మధ్య ఎక్కడుంటుందో ఏంటనేది కూడా తెలియట్లేదు, కొంచెం దాపెడుతున్నారు అని కూడా అంటున్నారన్నమాట. సో అట్లా అసలు దర్శనం చేసుకుంటాం, అసలు చూస్తామని అనుకోలేదు. సో ఫైనల్గానైతే టోపీ అమ్మని చూసినామండి. దీని గురించి చాలా రకరకాలుగా సోషల్ మీడియాలో నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, అనేవాళ్ళు నెగిటివ్గా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. బట్ ఎనీవే ఎవరైనా అవధూతలని నమ్మేవాళ్ళు మాత్రం పక్కగా నమ్ముతారండి. నేను అంతకుముందు అవధూతలు నమ్మకపోయేవాళ్ళని, బట్ వనీళ్ళు ఇన్సిడెంట్ అయ్యాక కొన్ని ఫేస్ చేసిన ఇన్సిడెంట్ల ఎక్స్పీరియన్స్తోని నమ్మడం అనేది స్టార్ట్ చేసిన. అంటే అనుకున్న పనులు కానీ ఆ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్ని అవుతుంటాయి అన్నట్టు. అట్లా అక్కడ హైదరాబాద్లో కూడా ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర కూడా మలేష్ బాబా గురించి కూడా చెప్పిన. సో అప్పటి నుంచి నమ్ముతున్నా అన్నమాట. నాకైతే ఫస్ట్ మస్తు భయమైంది. కాకపోతే తర్వాత అట్లీస్ట్ ఐ కాంటాక్ట్ ఇస్తే సరిపోతుంది అని అనుకున్నా. ఇందాక చూసేదో మాట్లాడింది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చాలామంది తెలిసిన వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. అసలు ఇప్పుడు తను ఎక్కడ ఉంటుందో అనేది కూడా దాపేస్తున్నారంట. సో మాతో వచ్చిన వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటుంది అని చెప్తే మేము డైరెక్ట్ ఇక్కడికే వచ్చినాం. లక్కీగా తనకు అనిపించింది. తనతో పాటు ఒక ఫారినర్ ఆల్మోస్ట్ 1 year పైనే ఉంటున్నాడు. అతని దగ్గరికి కూడా రావట్లేదు. అసలు ఇందాక ఫాలో అయినాం కదా, అట్లా కూడా నడవద్దు అని చెప్పేస్తున్నారు అన్నట్టు. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్కువైపోయి తన పైన మరీ ఇట్లా ఎక్కువ అది చేస్తున్నారంట. కొన్ని వేల గిరి ప్రదక్షిణలు చేసిన టోపీ అమ్మ ఇప్పుడు అసలు బయటకు కూడా వెళ్ళనీయకుండా ఏదో ఒక ఆశ్రమంలో పెట్టేస్తున్నారంట. నైట్ టైం ఎప్పుడో ఒక్కసారి తనని సపరేట్గా ఆటోలో తీసుకొచ్చి ఆటోలో తిప్పుతున్నారు అని విన్నా నేనైతే. బ్యాక్ టు రూమ్. మా అక్క వాళ్ళు టోపీ అమ్మ వెనకాలే నడుచుకుంటూ వెళ్ళారు చాలా దూరం వరకు.
అమ్మో నాకు ఎండకు ఇది అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ గిరి ప్రదక్షిణ కూడా చేయాలి కదా, అందుకే నేను వీడు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి వస్తున్నాం. ఓ మై గాడ్ చాలా మంచి దర్శనం. ఇందాక కొంచెం ఎండ తక్కువ ఉండే, కానీ ఇప్పుడు ఎండ బాగా పెరిగిపోయింది. అందుకే ఇట్లా రెస్ట్ తీసుకోవడానికి వచ్చినాం అన్నట్టు. అగైన్ బ్యాక్ టు వేర్ పుండి స్వామి. క్యాట్ డాగ్ రెండు. పుండి స్వామి దగ్గరికి వెళ్తున్నాము. ఆల్రెడీ అక్క బయట వెయిటింగ్. మేము ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయిపోతున్నాము. చల 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 చల. వీడు బ్లూటూత్ కనెక్ట్ చేసి అతను గేమ్ ఆడుతున్నాడు. లాస్ట్కి ఇట్లా కూర్చున్నాం మేము. రోడ్డు పక్కకు ఒక సైడ్కి ఇట్లా కూర్చున్నాము. ఇక మేము ఇందులోనే రూమ్స్ తీసుకొని ఉన్నది శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం అని, ఇందులోనే రూమ్స్ తీసుకొని ఉన్నాము. ఇట్లా ఇక రోడ్డు పక్కన అట్లా కూర్చున్నాము. ఇట్లా యాత్రలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేస్తుండాలి. రోడ్డు పక్కన కూర్చుండు, రోడ్డు పక్కన తినుడు, ఏది పెడితే అది తినుడు, ఎంత మంచిగా ఉంటుందో కదా. అన్నిటి విషయంలో ఇట్లా చేయలేము. ఎండ మాత్రం సంపస్తుంది. నా కళ్ళు చెమక్ 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 అని మెరుస్తుంది. అందుకే ఇట్లా కావాల్సి పెట్టుకున్నా. అది సంగతి. ఇప్పుడు మా వాడు ఆఫ్ చేయమంటాడు, అది ఆఫ్ కాదు. నేను ఇక్కడ ఆఫ్ చేస్తేనే ఆఫ్ అయ్యింది. ఎంత మంచిగా అనిపిస్తుంది. కొండ బస్ స్టాండ్ ఇది, అరుణాచలం బస్ స్టాండ్కి వచ్చినాము. ఈ హ్యాబిట్ ఎంతమందికి ఉందో డెఫినెట్గా కమెంట్ చేయండి. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ట్రావెల్స్ కానీ టెంపుల్ విజిట్స్ కానీ మస్ట్గా చూడవలసిన ప్లేసెస్, ఆప్షనల్ ప్లేసెస్, ఎన్ని డేస్ ఎంత కవర్ చేయగలుగుతాం అనేది మనం ఒక నోట్ ప్యాడ్లో రాసుకోవడము. మాకు ఇది మేము బెంగళూరులో నేను తిరిగినప్పుడు కూడా నేను ఇది ఫాలో అయ్యేదాన్ని. సో అలా మా అక్క మొత్తం లిస్ట్ రాసుకుంది అనమాట. యాక్చువల్గా మా ప్లాన్స్ అన్ని తారుమారైనాయి అని చెప్పినాయి కదా. అసలు గిరి ప్రదక్షిణ అనుకున్నాము, దర్శనం అయిపోయింది. తర్వాత టోపీ అమ్మ దర్శనం అయిపోయింది. ఇప్పుడు కూడా గిరి ప్రదక్షిణ అనుకున్నాము, కాకపోతే ఫుల్ ఎండగా ఉంది, వద్దు అని సజెస్ట్ చేశారు. సో మా అక్క లిస్ట్లో మస్ట్గా చూడవలసిన దాంట్లో పుండి స్వామి. పుండి స్వామి ఎవరు? చాలామందికి అవధూతలు నమ్మేవాళ్ళు, లేకపోతే సాధనలు చేసే వాళ్ళకి, రెగ్యులర్గా అరుణాచలం వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. లేని వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి. అండ్ అందులో ఇది పెద్దగా దూరం ఏమి ఉండదు. అరుణాచలం నుంచి డైరెక్ట్ మనం బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత వెహికల్లో ఉంటే ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు. 15-20 మినిట్స్లో. బస్సులో అయితే ఒక 1/2 అవర్ పట్టింది మాకు. కలశపాకం అని వెల్లూరు బస్ ఎక్కాలి మనము. వెల్లూరు బస్ ఎక్కితే మధ్యలో 1/2 అవర్లో కలశపాకం అని వస్తుంది. నేను ఇందాక బోర్డు కూడా చూపించిన కదా అక్కడ. కలశపాకంలో దిగిన తర్వాత జస్ట్ టికెట్ 10 రూపీస్ 20 రూపీస్ ఏమో ఉంటుంది అంతే. అక్కడి నుంచి మాత్రము బస్సెస్ ఉంటాయట. బట్ మనం అనుకున్న టైంలో బస్సెస్ రావు కదా. అందులోనూ పల్లెటూరు అది. అక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి. మాకైతే మేము ఒక 4 to 5 మెంబర్స్ మాట్లాడుకుని వచ్చినాము. 100 రూపీస్ తీసుకున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే మేము రావడము, టెంపుల్ క్లోజ్ అవ్వడము. అంటే ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ క్లోజింగ్ ఉంటుంది కదా. సో మేము అసలు అంటే టైమింగ్స్ తెలియక మేము వచ్చేసినాము. కాకపోతే మాకు అక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కొన్ని తాళాలు తీసి చూపించారనమాట. ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్లో పుండి స్వామి ఉన్నారు కదా. సో అతను అక్కడ కూర్చొని సాధన చేసిన ప్లేస్ అనమాట. అది స్టాచ్యూ లాగా అట్లా పెట్టారు. ఎవరు పుండి స్వామి అంటే ఈయనే పుట్టు పూర్వత్రాలు ఏమీ తెలియదండి. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా ఏం తెలియదు. చాలామంది నమ్మే వాళ్ళు ఏం చెప్తారనంటే అరుణాచలేశ్వరుడే, ఆ శివుడే మరొక రూపంలో వచ్చి, అంటే ఒక మానవ రూపంలో వచ్చి జనాలందరికీ మంచి చేసి బోధన చేసి కొన్ని వేల సంవత్సరాలు అట్లా చేసి ఉన్నారు అనేసి నమ్ముతారన్నమాట. పండితుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ అయినా ఇక్కడ జపం చేసుకోవడానికి ఇక్కడ దాకా వస్తారంట. అంత పవర్ఫుల్ ప్లేస్ అంట అండి ఇది. అండ్ ఇది వంశపారపర్యంగా ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి 12 to 4 o'clock అయితే క్లోజ్ అండి. సో ఆఫ్టర్ 4 రండి, లేదంటే బిఫోర్ 12కి రండి. సో మేమైతే ఇప్పుడు మెయిన్ సమాధి గర్భగుడిలా ఉంటుంది కదా, అదైతే ఓపెన్ చేయమని చెప్పారు. టైం టేబుల్ ఫాలో అవుతారంట వాళ్ళు. సో అందుకే అది ఓపెన్ చేసేదాకా కూర్చుందాం అనేసి ఇట్లా కూర్చున్నాము. పుండి స్వామి ఆశ్రమం ఉంది అని చెప్పాను ఇందాక. ధ్యానం చేసుకున్నాము. ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చినాం అన్నట్టు. అది బ్యాక్ సైడ్. అక్కడ వస్తే ఇక్కడ ఈమె కాదు, ఇంకొక ముస్లామే, ఆమె భోజనం చేశారని అడిగింది. సాపడ వచ్చానని అడిగింది. ఇలా అని అన్నా నేను, నాకు తెలిసిన భాషలో. అంటే కొంచెం కన్నడ వస్తుంది కదా నాకు. సో అట్లా మా అక్క బాగా మాట్లాడుతుంది ఇంకా కన్నడ. సో మాకు అక్కడ తనతో మాట్లాడుతుంది. సో ఇలా అనేసరికి ఇక్కడికి వెళ్ళండి, వీళ్ళు ఇట్లా పుండి స్వామి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా భోజనం పెడతారంట వాళ్ళు. సో అట్లా అని ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఎంత ప్లజెంట్ ఉందంటే వెదరు. ఇంకో అరటి చెట్లు అండ్ పైన కొబ్బరికాయలు ఎంత బాగున్నాయో. అండ్ మామిడి చెట్టు, జామకాయలు,
ఇక్కడ పుండి స్వామి తాతదో లేకపోతే శిష్యుడి సమాధి అంట. ఆయన పేరు సుబ్రహ్మణ్య స్వామి. ఆయన పేరు సుబ్రహ్మణ్య స్వామి అంట. సో అంటే ఇక్కడ భోజనం పెడతారంట వాళ్ళు. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం అన్నట్టు. దారి మొత్తం ఇట్లా వెళ్తే, ఇక్కడ నుంచి వెళ్తే పుండి స్వామి వాళ్ళ శిష్యుడు అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుందా మీకు? ఇట్లా దండం పెట్టి ఒకతను ఉన్నాడు అక్కడ. సజీవ అంటే వాళ్ళు సాధన చేసుకుంటూ సమాధి అనమాట. ఆ సమాధి పైన శివలింగము అండ్ నంది అట్లా పెట్టి పూజలు చేస్తారంట డైలీ. సో ఇది అదే అన్నమాట. అండ్ మెయిన్ పుండి స్వామిది సమాధి వచ్చేసి 4 o'clock ఓపెన్ చేస్తారంట. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. యాక్చువల్లీ 1కి వచ్చినాం కదా అక్క, మనం 1కి వచ్చినాము. మాకు తెలియదు టైమింగ్స్. 4 o'clock 4కి అరుణాచలేశ్వరుడే పుండి స్వామిగా వచ్చి 2000 సంవత్సరాల నుంచి ఆయన ఉండి 18 సంవత్సరాలు కదలకుండా ఒక దగ్గర ధ్యానం చేసుకున్నాడు. ఆయనకి సేవ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి శిష్యుడు ఈయన సమాధి. ఇక్కడ సమాధి అది మ్యాటర్. నాకు కూడా ఏం తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నా, మీకు చెప్తున్నా. అరుణాచలం నుంచి ఒక 1/2 hour పైనే ఉంది. కలశపాకము వెల్లూరు బస్ ఎక్కితే కలశపాకం వస్తాము. 20 rupees టికెట్. కలశపాకంలో దిగి బస్సెస్ ఉండవు. ఆటోకి మాకు 20 తీసుకున్నాడు. ఇక్కడ కరెక్ట్ మన ఈ పుండి స్వామి ఇంటి ముందే దింపుతుంది అన్నట్టు ఆటోలో. మళ్ళీ సేమ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ బ్యాక్ టు కలశపాకం వెళ్ళాలి. కలశపాకం నుంచి మళ్ళీ మనం తిరువనమలైకి వెళ్ళాలి. సో అది అన్నమాట. ఇట్లా అవధూతలను నమ్మే వాళ్ళు, సాధన చేసుకునే వాళ్ళు ఎక్కువ రావడానికి ట్రై చేస్తారన్నట్టు. సో మీలో ఎవరైనా ఉంటే కూడా డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి. కాకపోతే ఆఫ్టర్నూన్ 12 to 4 మధ్యలో బ్రేక్ అనమాట. క్లోజ్ చేసి ఉంటుంది, లాక్స్ చేసి ఉంటాయి. వస్తే బిఫోర్ 12 or ఆఫ్టర్ 4 o'clock రండి. డెఫినెట్గా ఆయన కూర్చుండి సాధన చేసింది అండ్ సమాధి మొత్తం ఉంటాయి. ట్రాన్స్ఫారం అంత శక్తి అంట, చాలా పవర్ఫుల్ అంట. అట్లా అది మ్యాటర్. ఇప్పుడు ఇక్కడ భోజనం పెడతారంట. మేము కొంచెం అట్లా లైట్గా తింటాం అన్నట్టు. ఎందుకు అప్పుడప్పుడు అక్కడ రమణాశ్రమంలో తిన్న ఫుడ్, సో ఇక్కడ తింటాము. యాక్చువల్లీ ఇక్కడ మేము దర్శనం చేసుకొని తిని వెళ్దామని అనుకున్నాం. బట్ ఇక్కడ ఇంత లేట్ అవుతుందని మాకు తెలియదు కదా. సో అట్లా అన్నట్టు ఇక్కడ తింటాము మొత్తానికైతే. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 3 hours పైనే ఉన్నాము. అక్కడ భోజనం చేసి వచ్చిన తర్వాత ఇక్కడే కూర్చున్నాము. 4 o'clock ఓపెన్ చేసిరు. సో దర్శనం చేసుకున్నాం. చాలా జనాలే వచ్చేసారు. అండ్ మెయిన్ అరుణాచలంలో కూడా పుండి స్వామి కొన్ని ఉన్నాయి అన్నమాట. సో అవి నేను నెక్స్ట్ వ్లాగ్లో కూడా మీతో షేర్ చేస్తా. అండ్ రావాలనుకున్న వాళ్ళు మాత్రం చాలా ఈజీ అండ్ చాలా దగ్గర వచ్చి అట్లీస్ట్ ఒక 1/2 hour 1 hour కూర్చొని జపం చేసుకుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. పుండి స్వామి నుంచి బ్యాక్ టు కలశపాకంకి వెళ్తున్నాము. అంటే మళ్ళీ తిరువనమలైకి వెళ్ళడానికి. ఇక్కడ కూడా లేడీస్కి ఫ్రీ అంట బస్సెస్లో. మాకు తెలియదు. మేము ఎక్కినాక టికెట్ తీసుకుందామని డబ్బులు ఇవ్వబోతుంటే మా ఇద్దరికి ఫ్రీ టికెట్. అంటే వచ్చినప్పుడు కూడా బస్సులో నచ్చిన, కాకపోతే అది ప్రైవేట్ బస్సు. సో మీకు తమిళనాడులో లేదేమో అని అనుకున్నాం. యాక్చువల్లీ కర్ణాటకలో ఉందని తెలుసు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కర్ణాటకలో ఉందని తెలుసు, కానీ తమిళనాడులో కూడా లేడీస్కి ఫ్రీ అని తెలియదు. సో ఏమో ఎక్కించినాక ఫ్రీ టికెట్. అండ్ మేమైతే అన్ని లోకల్ ట్రాన్స్పోర్ట్లోనే ఎక్కువ వెళ్ళినాము. అండ్ మేము ఎన్ని డేస్ వెళ్ళినాము, ఈచ్ మెంబర్కి ఎంత అయింది అనేది కూడా నెక్స్ట్ కమింగ్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటా. సో నెక్స్ట్ ఎవరైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళకు చాలా ఈజీ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నా. అండ్ ఈ Day 2 వ్లాగ్లోనైతే మంచిగా 3 ప్లేసెస్ని కంపల్సరీ చూడవలసినవి అనమాట. మెయిన్ అరుణాచలేశ్వరుడి దర్శనము అండ్ టోపీ అమ్మ దర్శనం. అరుణాచలం అనగానే ఆటోమేటిక్గా నాకు టోపీ అమ్మ గుర్తొస్తుంది. అండ్ నెక్స్ట్ పుండి స్వామి కూడా మేము నెక్స్ట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే చాలా బాగా అనిపించింది నాకు కూడా. సో ఫైనల్లీ అరుణాచలంకి రీచ్ అయిపోయినాము. డే స్టార్ట్ విత్ కాఫీ, ఎండ్ విత్ కాఫీ అయిపోయింది. అసలు నేను కాఫీ లవర్ని. అండ్ మేము ఉంటున్న ఆశ్రమంలో ఫుడ్ అనేది ఉండదండి, కాకపోతే అందులోనే క్యాంటీన్ అనేది ఉంటుంది. సో మేము ఇక్కడే కాఫీ అండ్ టిఫిన్ ఇట్లనే చేసినాము. బయట కాఫీ ఆ టేస్ట్ రాలేదు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.